ఎస్ఐ బాధ్యులు అని చెప్తున్నారు కదా. A1 నరేష్ కానీ A2 శేఖర్ కానీ వీళ్ళ పాత్ర లేదంటారా? అంటే ఈయన చనిపోవడం అంట పోలీసులతో ఏమైనా కుమ్మక్ కాలేదంటారా? ఒకటేంటంటే నేను స్వయాన A2 అందుబాటులో రాదు కానీ A2 భార్యతో మాట్లాడినా. మొదటిసారి భార్య నరేష్ని చూసినప్పుడు ఆయన ఏడ్చిండని, ఇక్కడ గాయం కనిపించిందని, కొంత రక్తం వచ్చిందని, కాలు వాపులు ఉన్నాయని చెప్పి ఆమె ఏడ్చుకుంటూ నాకు చెప్పింది. చిత్రహింసలు పెట్టిండడానికి సాక్ష్యం. భార్య చూసింది కదా, అసలు అరెస్ట్ చేయలేనప్పుడు భార్య అక్కడ ఉన్నది కదా. ముగ్గురిని 9వ తారీఖున అరెస్ట్ చేసామని చూపెడుతుంది కదా, మరి సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి కదా. రెండోది శేఖర్తో కూడా మాట్లాడా. ఈ A2 అనేటైనా ఈయన ఫ్రెండ్ కదా, శేఖర్తో కూడా మాట్లాడినా. ముగ్గురిని అరెస్ట్ చేశారు, ముగ్గురిని కూడా హింసలు పెట్టారని చెప్పి కోర్టులో కూడా చెప్పాడు. తర్వాత మొదటిసారి రిమాండ్ అయినప్పుడు, రిమాండ్ అయి బయటకు వచ్చినాక కేసు మళ్ళీ డేట్ పడుతుంది కదా, 24 తారీఖు నాడు జడ్జి అడిగితే ఆ జడ్జి ముందు చెప్పిండట, నాకు చెప్పేశాడు. మమ్మల్ని ముందే అరెస్ట్ చేశారు, తీవ్రంగా కొట్టడం కూడా జరిగిందని చెప్పడం జరిగిందంట. ఎవరు నాకు శేఖర్ చెప్పిన విషయం. అంటే ముగ్గురిని హింస పెట్టారు, వాళ్ళు తట్టుకున్నారు, ఈయన తట్టుకోలేదు. నేను అనుకుంటున్నా ఈ A1 ఏంటైనా మన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు వాళ్ళ ఆఫీసులో సోషల్ మీడియా ఇచ్చారు. అంతకుముందు ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. ఒక్క దాంట్లో ఈయన నిందితుడు. ఎవరు? ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన స్కామ్ ఏదైతే చిన్న కనిపిస్తుందో అంతకుముందు ఈయన నిందితుడు. ఈ A3 కూడా ఆయన దగ్గరనే పని చేస్తాడు. ఎవరు? ఈ A3 అంటే ఆయనకు బొల్లం మల్లయ్య దగ్గర ఏదో అందులో పని చేస్తాడు, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తాడు, క్యాంప్ ఆఫీసులో పనిచేస్తాడు. కానీ ఇట్లాంటి కేసుల్లో ఈ స్కామ్ వెనుక ఒకవేళ బొల్లం మల్లయ్య ఉన్నాడేమో, ఆయన పేరేమైనా బయటకు దిద్దామని అనుకున్నారో లేదో కానీ, లేకపోతే 3-4 ఏళ్ల క్రితం విషయం, ₹1,00,000 అంతకుముందు నెల రోజుల ముందే వీళ్ళు పోయినరు. కేసు ఇప్పటిది కాదు, నెల రోజుల ముందు A1 భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, రాజేష్ ఇంటికి. అంటే తెలుసు నేను నా నుండి తప్పు జరిగింది, నేను మీకు ₹1,00,000 అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఏ కారణం వల్ల అయినా సరే ఈ ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫిర్యాదుదారుడు SI లేదా CI టార్చర్ వీళ్ళందరినీ పెట్టడంలో ఇంకేమన్నా పరోక్షంగా ప్రత్యక్షంగా మల్లయ్యో ఇంకెవరన్నా ఉన్నారా అని తెలుసుకోవడం కోసం జరిగిన సంఘటనే వీళ్ళని చిత్రహింసలు పెట్టడం దారితీసింది. లేకపోతే ఈయన సాక్షిగా తీసుకోవచ్చు. ఎవరు? ఈయన డబ్బులకు సంబంధం లేదు కదా, బ్యాంక్ అకౌంట్ స్నేహితుడికి ఇచ్చాడు, ఆయన డబ్బులు తీసి ఆయన తీసుకున్నాడు, అది అందరికీ తెలిసే విషయమే. ఈయన సాక్షిగా ఉపయోగించుకోవాల్సింది. ఇప్పుడు ఉదాహరణకు ఫిర్యాదే FIR ఈయన మీద వచ్చినప్పుడు ఒక్కడే కదా పేరు వచ్చింది, రాజేష్ మీదనే పెట్టడం జరిగింది ఆయన. మరి ఈయన కుట్రదారుడు అవుతే, స్కామ్లో నిందితుడు అయితే A1 నిన్న కావచ్చు, ఈయనే కావాలి. మిగతా వాళ్ళందరూ A2 A3 4 A3 కావాలి, కానీ ఈయన A4 అయిండు. మీ విచారణలోనే A4 ఎందుకైండు? ఆయన బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వల్ల నిందితుడు అయింది అంతే. లేకపోతే కేసులో ఉన్నాడు అనుకో, డబ్బులు తీసుకొని పంచుకుంటే ఈయన నిందితుడు కావాలి కదా, ప్రధాన నిందితుడు కావాలి కదా. ప్రధాన నిందితుడి పేరు ఒకటే ఉంటే కేసులో 4 అవుతే 4వ నిందితుడిగా మారిందంటే అర్థమైంది. బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి కేసు నమోదైంది. దానివల్ల ఈయన బలైండి అనేసి కూడా మీ దృష్టికి వస్తున్నాను నేను. ఇది నాకు తెలిసి మల్లయ్య పేరును రప్పించుకోవడానికో ఇంకోటి పేరు రప్పించుకోవడానికో పొలిటికల్గా మల్లయ్యను బలహీనం చేయడానికో ఏదో కారణం కావచ్చు, కానీ లేకపోతే ఇంత చిత్రహింసలు పెట్టి చంపాల్సిన అవసరం లేదు. పరోక్షంగా ఏదైనా జరిగి ఉండవచ్చు అనే విషయం మీ దృష్టికి వస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నా మరియమ్మ విషయం మీరు చూశారు. మరియమ్మ విషయం కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు మరియమ్మ కేసు జరిగింది. ఆ మరియమ్మ తర్వాత అక్కడక్కడ కొన్ని జరిగినాయి. ఇప్పుడున్న సమాచారం మేరకు లాకప్లో హింసలు, లాకప్లో మరణాలు ఒక 22 జరిగినట్టుగా రిపోర్ట్ వచ్చేసింది. 22లో 17 మంది దళితులు అనే విషయం స్పష్టంగా రిపోర్ట్ వచ్చింది. వీళ్ళ తరఫున చట్టసభలో ఉన్న దళిత లీడర్లు ఎవరు మాట్లాడారు, వీళ్ళ తరఫున అడిగే దిక్కు ఉండదు. కాబట్టి మీరు గమనించండి. ఇంకో విషయం చెప్తున్నా, ఆడ SI రెడ్డి కాకపోతే ఆయనని ఇంతవరకు కాపాడేవాళ్ళ. SI రెడ్డి, DSP రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి. ఇంకో విషయం గుర్తు చేస్తున్నా, ఈ మధ్యకాలంలో వరంగల్లో ఒక సంఘటన జరిగింది. ఒక దళిత మహిళను ఆమె హోటల్ నడుపుతుంటే, ఈ మధ్యకాలంలోనే ఒక దళిత మహిళను ఒక SI పోయి అక్కడ వేధించాడు. ఆమె ఫిర్యాదు చేసింది. నా హోటల్కి వచ్చి SI నన్ను వేసే ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేస్తే వెంటనే FIR అయింది, ఆయన అరెస్ట్ అయ్యిండు, ఆయన సస్పెండ్ అయ్యిండు, SI కింద సస్పెండ్ అయ్యింది. ఆధారం ఏంటిది? సిసి ఫుటేజ్ ఆధారం. ఒక SI, ఇది మరియమ్మ కేసు.
ఈ మరియమ్మ కేసులో అప్పుడు కూడా నేను సీరియస్గా స్పందించా. అప్పుడు డీజీపీని కలిసా మరియమ్మ కేసులో, అప్పుడు ఉద్యమం చేశాం. ఇప్పుడు మరియమ్మ కేసు విషయంలో నేను స్పందించింది కూడా చెప్తున్నాను. ఓకే, ఇది చూడండి. ఆయనను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటిది? ఎస్సీ యాక్ట్ ఎందుకు పెట్టిండ్రు? ఒక ఫిర్యాదుల ఆధారం ఉన్నదా లేదా? సీసీ ఫుటేజే ఆధారం. మరి ఇక్కడ మీ స్టేషన్లో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా, వాళ్ళు మీ స్టేషన్లో ఉన్నారని లొకేషన్లు చెప్తాయి కదా, మీరే వాళ్ళతో సంప్రదించారని చెప్పి కాల్ డేటా చెప్తుంది కదా, మీరు బయట పెట్టుకోండి, మీరు బయట పెట్టేసండి. ఇవన్నీ స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఏది ఏమైనా దళితుల జోలికి వస్తే ఏం కాదు అనే పద్ధతిలో ఎక్కడో ఒకటి జరుగుతుంది. మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అదే ఈ లాకప్ డెత్ కేసులో ఆ సురేష్ రెడ్డి, ఆయన పేరు చిలుకూరు వేసే సురేష్ రెడ్డి స్థానంలో ఒక మాలో ఉన్నాడు అనుకోండి, ఒక బీసీ కూడా ఉన్నాడు అనుకోండి, ఆయన ఇప్పుడు సస్పెండ్ అయ్యేవాడు, ఆయన మీద కేసు అయ్యేది, ఆయన రిమూవ్ కూడా అయ్యేవాడు. ఆడ చనిపోయింది మాదిగా, దానికి ప్రధాన కారకుడు రెడ్డి, ఆడ డిఎస్పీ రెడ్డి, ఆడ ఎమ్మెల్యే రెడ్డి, నిందితుల మీద చర్య చేపట్టట్లేదు. ఆ స్థానంలో మీరు గమనించండి, దళితుల మీద ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఇక తీసుకెళ్ళి హింసలే. కానీ ఎక్కడన్నా ఈ లాకప్ డెత్ కేసులో ఒక రెడ్డి మీద లాకప్ డెత్లో రెడ్డి చనిపోయిందని, ఒక వెలమదూర బిడ్డ చనిపోయిందని, లేదా ఇంకోటి చనిపోయిందని మీకు లాకప్ డెత్ కేసులు ఎవరైనా చూద్దామా? ఎక్కడ చనిపోయినా 80% దళితులు, తర్వాత బీసీ లేదా మైనార్టీలు అక్కడక్కడ చనిపోయిన రికార్డు మనకు కనిపిస్తుంది. అంటే అట్టడుగు బలహీన వర్గాల మీదనే పోలీసుల హరాస్మెంట్ పెరిగిందనడానికి ఇది సాక్ష్యం. కానీ ఇక్కడ మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీని మీద తగిన న్యాయం అంటే వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. రీపోస్ట్ మార్టం నిపుణులైన వైద్యులతోటి, ఫోరెన్సిక్ వైద్యులతోటే రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. డీజీపీ విచారణకు ఆదేశించకపోతే ఎస్పీ నిర్లక్ష్యం చేసిండు, వీళ్ళంతా డిఎస్పీ నిర్లక్ష్యం చేసిండు, డీజీపీ కూడా నిర్లక్ష్యం చేస్తే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కల్లర్ రాజేష్ ఈ విషయం మనస్సాక్షిగా చెప్తున్నాం. పోలీసు వాళ్ళు అంతటా తప్పించుకుంటారు, కానీ మా ఆధారాలు బట్టి ఇప్పుడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు చాలా కేసుల్లో తప్పించుకుంటారు, ఇక్కడ తప్పించుకోవడానికి ఆధారాలు లేవు. అన్ని ఆధారాలు మూసేస్తాం. డీజీపీ దగ్గరికి వచ్చాం, ఎస్సీ కమిషన్ దగ్గరికి పోయాం, నేషనల్ కమిషన్ దగ్గరికి వెళ్ళాం. నేషనల్ కమిషన్ ద్వారా ముందు ఎస్సీ కమిషన్ ద్వారా మామ అనిపించుకునే ప్రయత్నం చేశారు. తిరిగి మళ్ళీ రీఎంక్వైరీ జరగబోతుంది. అక్కడికి వీళ్ళు రావాల్సిందే. ఓకే, మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్తాం, అక్కడికి వీళ్ళు రావాల్సిందే. ఏ వ్యవస్థను కూడా మేము వదిలిపెట్టాం. సేమ్ టైం ఉద్యమాన్ని వదిలిపెట్టాం. 22వ తారీఖు నాడు చెలో కోదాడ ఉన్నది, 12వ తారీఖు నాడు ఉండబోయే కోదాడ అక్కడ ఎన్నికల వాతావరణం ఉండడం వల్ల మేము 22కు మలుచుకున్నాం. 22 కోదాడ ఉంటుంది. కోదాడకు మొత్తం రారు, తెలంగాణ మొత్తం రాదు, లేదు జిల్లా రాదు. కోదాడ నియోజకవర్గం ఉండబడితే మొత్తం మాదిగలు, దళితులు, పేదవర్గాలందరినీ అక్కడ సమీకరిస్తాం. అప్పటికి న్యాయం జరగలేదు, న్యాయం చేస్తామన్నాడు. డీజీపీ గారి మీద ఒక నమ్మకం ఉన్నది అనుకుందాం, న్యాయం చేస్తాం అని సంపూర్ణంగా అర్థమైపోయింది. మేము ఇంజక్షన్ కూడా చూపించాం కదా. మేము 5వ తారీఖు నాడు సాయంత్రం పూట అరవింద్ పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుండి చూపించాము కదా, వాళ్ళు చెప్పేది తప్పని ఆధారాలు చూపెట్టాం కదా. కాబట్టి ఖచ్చితంగా నాకు అర్థమైంది, దీని మీద సంపూర్ణంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. న్యాయం అంటే మేము ఏమీ అడగలేదు, వాళ్ళని కేసు నమోదు చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. దాని మీద ఏమవుతుందో చూద్దాం. ఏదైనా సరే ఈ కేసును మేము వదిలిపెట్టాం, ఎంత దూరమైనా పోతాం. ఓకే, ముందు పర్టికులర్గా కేసు నమోదు చేయించడం మీద, వాళ్ళని సస్పెండ్ చేయడం మీద మొదటి ఉన్నది. ఆటోమేటిక్గా కేసు నమోదు అవుతే సస్పెండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా చట్టబద్ధంగా ప్రభుత్వం నుంచి ఏం రావాలో ఆ ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అది చేస్తాం. అది రెవెన్యూ సివిల్ మ్యాటరు, ఇది క్రిమినల్ మ్యాటర్. థ్యాంక్ యూ. నాన్న మరి అమ్మ విషయం ఏది అప్పుడు నేను పోయింది